నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు నిత్యం ఆనందాలతో కలకలలాడుతూ ఉంటుందట. అయితే స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపరు. కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టిన నాటి నుండి భర్త, పిల్లలు అంటూ కుటుంబపరమైన జీవితమే తప్ప తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం జరగదు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కారణంగానే స్త్రీలు డయాబెటీస్, హై బీపీ, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతున్నారు. అయితే స్త్రీలు ఈ జబ్బులను ముందుగానే గుర్తించాలంటే కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల గురించి ఈరోజు తెలుసుకుందాం. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి స్త్రీలకు కొన్ని బాధ్యతలు తీరిపోయి మరికొన్ని రకాల బాధ్యతలు మొదలవుతాయి. ఈ మధ్యలో నేనున్నాను అంటూ ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. వీటికి సరైన సమయంలో సరైన పరిష్కారాన్ని కనుక అందుకోలేకపోతే అవి సగటు ఆయుష్ను తగ్గించడంతో పాటు అనేక ఇబ్బందులు సృష్టిస్తాయి. ఈ ఇబ్బందులు రాకుండా ముందుగానే చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏమిటో తెలుసుకుందామా? 35 సంవత్సరాలకు చేరువైన తర్వాత ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. ఈ సమయంలో మహిళ జీవితం క్రమంగా సమస్యల వలయంలోకి వెళుతూ ఉంటుంది. అప్పటికే బిడ్డలకు జన్మనివ్వటం వల్ల ఆ సమయంలో వచ్చిన సమస్యలు, ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోకుండా బిడ్డల మీదే దృష్టి పెట్టడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ఇలాంటివన్నీ కలిసి ప్రధానంగా ఎదురయ్యే సమస్య మధుమేహం. తరచూ హార్మోన్ల మార్పులు, వేల తప్పిన ఆహారాలు, గతి తప్పిన భోజన క్రమం, ఇలా అన్నీ కలిసి మధుమేహానికి దారితీస్తుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత రక్త పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున అల్పాహారం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మీ పరిస్థితిని బట్టి వైద్యులు ఇంకా ముందుగానే ఈ పరీక్ష సూచించవచ్చు. దీనితో పాటు మహిళలు చేయించుకోవాల్సిన మరో పరీక్ష మెమోగ్రాము. రొమ్ము క్యాన్సర్ బారి నుంచి కాపాడుకునేందుకు ఇంటిలోనే ఈ పరీక్ష చేయించుకోవచ్చు. అయితే 35 ఏళ్ల తర్వాత మాత్రం ఇంటిలో చేసుకునే పరీక్షతో పాటు మెమోగ్రాము కూడా చేయిస్తూ ఉండాలి. దీన్ని ఎప్పుడెప్పుడు చేయించాలి అనే విషయాన్ని మాత్రం తొలి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకున్న మహిళల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు సూచిస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నాట్ ఓన్లీ క్యాన్సర్ డిటెక్షన్కే కాదు, మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హై బ్లడ్ ప్రెషర్, హై బిఎంఐ ఉన్న వాళ్ళు అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇయర్లీ షుగర్ టెస్ట్ను అండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అంటే ఇది బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకోవచ్చు. సో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోగలిగితే మనకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు, ఎక్కువగా ఛాన్సెస్ తక్కువగా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనము అరికట్టవచ్చు అనమాట. అండ్ ఈ మ్యామోగ్రఫీ అంటాము, అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అంటామో అది 2 విధాలుగా ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఫస్ట్ చేస్తాము అండ్ మ్యామోగ్రామ్ అందరికీ చేయమండి, 40 years దాటిన వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. బట్ అదేవిధంగా ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి కానివ్వండి, సిస్టర్కి కానివ్వండి, ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఏజ్ లిమిట్ చూసుకొని ఎర్లీగా మ్యామోగ్రామ్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ మ్యామోగ్రామ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎవ్రీ 3 years స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్ అయిన వెంటనే కంపల్సరీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే మన చేతులతోనే ఆ బ్రెస్ట్ని మనం టచ్ చేసి ఎగ్జామిన్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవాలి. ఇది కూడా మనకి స్క్రీనింగ్ టెస్ట్లోనే వస్తుందండి. అండ్ ఈ బ్రెస్ట్ లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఫస్ట్ మేము అల్ట్రాసౌండ్ చేసుకొని దానిని బట్టి డిసైడ్ చేస్తాం మ్యామోగ్రామ్ అవసరమా లేదా. అండ్ ఇది లెస్ దెన్ 40 years వాళ్ళకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేస్తాము, అవసరం పడితే మ్యామోగ్రామ్ చేస్తాం. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్. ఈ రోజుల్లో 35 దాటిన స్త్రీల్లో రక్తపోటు పెరగటం సర్వసాధారణం. ఇదేమీ భయపడాల్సిన అంశం కాదు. సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయడం, వైద్యుని సంప్రదించి మందులు వాడటం లాంటివి చేయడం ద్వారా రక్తపోటును అదుపు చేయవచ్చు. గుండె విషయంలో కొలెస్ట్రాల్ ప్రొఫైల్ తనిఖీ చేయించడం కూడా అవసరమే. ఈ సమయంలో చేయించుకునే రక్త పరీక్షలు ఖచ్చితంగా జీవితాన్ని కాపాడుతాయి. కొలెస్ట్రాల్ కారణంగా కోట్లాది మంది గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరీక్షలు చేయించుకొని కొలెస్ట్రాల్ను అదుపు చేసుకోవడం ద్వారా
ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో టీవీ చూస్తూ రోజూ తీసుకునే ఆహారంతో పాటు చిప్స్, మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకునే వారిలో మధుమేహంతో పాటు గుండె జబ్బులు మరియు ఇతర అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంది కనుక ఖచ్చితంగా రక్త పరీక్షలు, గుండె పరీక్షలు చేయించుకొని వైద్యుని సలహాతో 4 పదుల వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వయసులో లైంగిక పరమైన ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. లైంగిక చర్యల్లో చురుగ్గా ఉన్న వారితో పోలిస్తే ఆసక్తి లేని వారికి కొన్ని రకాల సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సమయంలో క్యాన్సర్ సహా అనేక లైంగిక వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు పాప్ టెస్ట్ అవసరమవుతుంది. ఏ పరీక్ష అయినా సరే వైద్యుని పర్యవేక్షణలో చేయించుకొని సరైన మందులు వాడటం ద్వారా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అండి. అండ్ ఈ మధ్యలో అది మేము లిక్విడ్ బేస్ సైటాలజీ మెథడ్లో చేస్తున్నాము, LBC అంటాము, విచ్ ఇస్ మోర్ అక్యురేట్. సో ఈ టెస్ట్ ఏంటి అంటే గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి ఆ వైట్ డిశ్చార్జ్ ఏరియాని, ఆ సెల్స్ని మనము సర్విక్స్ నుండి, అంటే ఆ సెల్స్ని మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో అది టెస్ట్ చేయటం వల్ల ఫ్యూచర్లో ఏమన్నా క్యాన్సర్ టర్న్ అయ్యే అవకాశం ఉందా అనేది మనము ఆల్మోస్ట్ 5 years బిఫోర్ మనం డిటెక్ట్ చేయగలుగుతాము. స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అంటాము. స్పెషల్లీ మెనోపాజల్ ఉమెన్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి 50 years అబవ్ అండ్ 60 years అబవ్ వాళ్ళకి డెక్సా స్కాన్ అని ఉంటుందండి. అది కూడా ఎక్స్రే మెథడే. సో దాన్ని బట్టి మనము బోన్స్లో ఎంత బలం ఉంది, కాల్షియం ఎంత ఉంది, దానిని బట్టి ఎంత తొందరగా మనకి ఈ బోన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అసెస్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ వాళ్ళు ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఏముంటుందంటే మీకు మెడిసిన్స్ ఉంటాయి, ఈ ఫ్రాక్చర్స్ రాకుండా హెల్ప్ అవుతాయి. సో ఈ ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్కి కూడా డెక్సా టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మ క్యాన్సర్ రావటానికి ఆస్కారం కూడా ఎక్కువే. అందుకే చర్మం మీద ఏవైనా కొత్త మచ్చలు వస్తున్నాయేమో గమనించాలి. ఈ సమయంలో క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా వరకు చర్మ క్యాన్సర్ను నిరోధించగలిగే సామర్థ్యం వైద్యులకు ఉంది. క్రమం తప్పకుండా ఏడాది మొదలుకొని 2 ఏళ్ల వ్యవధిలో 60 ఏళ్ల వయస్సు వరకు ప్రిస్బియోపియా, గ్లకోమా మరియు మాక్యులర్ డీజనరేషన్ వంటి సాధారణ పరీక్షలు అవసరమవుతాయి. కంటి సమస్యలు మరింత ఎక్కువగా ఉంటే మాత్రం తరచూ ఈ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. అదేవిధంగా వ్యాధి నిరోధకత ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అవసరాన్ని బట్టి టెటనస్, డిఫ్రిటియా, పెట్టునిస్, నిమోనియా టీకాలు తీసుకోవాలి. ఫ్లూ విషయంలోనూ అజాగ్రత్త పనికిరాదు. వయసుతో పని లేకుండా ఎప్పటికప్పుడు దంత వైద్యుని కలుస్తూ ఉండాలి. దీనితో పాటు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆడవాళ్ళందరూ ప్రెగ్నెన్సీలో ఏమన్నా బీపీ, షుగర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా డెలివరీస్ అయిపోయిన తర్వాత బ్లడ్ ప్రెషర్, షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది. బట్ స్టిల్ వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా బీపీ అండ్ షుగర్ మానిటరింగ్ చేసుకోవాలండి. తప్పకుండా ఇయర్లీ షుగర్ మానిటర్ చేయించుకోవాలి. అండ్ ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యామోగ్రామ్ కానివ్వండి ఆర్ ఒవేరియన్ సిస్ట్ అది స్క్రీనింగ్ కానివ్వండి, అది డిటర్మైన్ చేస్తాము. సో ఫ్యామిలీ హిస్టరీని బట్టి మనము మ్యామోగ్రామ్ అండ్ ఇది అల్ట్రాసౌండ్ పెల్విస్ డిటర్మైన్ చేస్తాము. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకున్నాము కాబట్టి అది ప్యాప్స్మియర్ అవసరం లేదు అనుకోవద్దు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 70% ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ 30% వాళ్ళు స్టిల్ వాళ్ళకి రెగ్యులర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ వల్ల మనము ఏవైతే జనరల్గా క్యాన్సర్తో ప్రాబ్లమ్స్ వస్తాయో ఉమెన్లో అవన్నీ మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీని, వాళ్ళ మెడికల్ డిజార్డర్స్ని బట్టి ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ చేయటం వల్ల మనకి ఫ్యూచర్లో బోన్ ఫ్రాక్చర్స్ అనేది ఏదైతే మనకి హిప్ ఫ్రాక్చర్స్ మెయిన్గా ఉంటాయో అవన్నీ మనము అరికట్టవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి మనము ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు మనం తగ్గించవచ్చు. మగవారి కంటే స్త్రీలలోనే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నట్లు ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాథమిక దశలోనే మహిళలకు వస్తున్న వ్యాధులను గుర్తించి వైద్య చికిత్సలను అందించటం అవసరం. ఇలాంటి ఆరోగ్య విషయాలపై మహిళలు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తూ
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అప్పటి నుంచే ఆరోగ్య బాట వేయటం మంచిది. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి వారి సలహాలను పాటించటం అవసరం. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలను పాటించాల్సిందే. డాక్టర్లు అందించిన అలాంటి కొన్ని సలహాలను ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, కేతన గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు. నాకింకా పెళ్లి కాలేదు. నేను ఉండాల్సిన బరువుతోనే ఉన్నాను. నా BMI 25 లోపు ఉంటుంది. కానీ నా రొమ్ములు బాగా సాగిపోతున్నాయి. పెళ్లి కాకముందే ఇలా ఉంటే నాకు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. నా రొమ్ములు సాగకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కేతన గారు, రొమ్ములు ఎందుకు సాగిపోతాయంటే అండి, ఫస్ట్ రొమ్మును అలా పట్టి ఉంచేది దాని మీద ఉన్న చర్మం ఎప్పుడైతే టైట్గా ఉంటుందో అప్పుడు రొమ్ముల యొక్క పొజిషన్ కూడా టైట్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే చర్మం లూజ్ అయిపోతుందో ఆ పొజిషన్ అనేది కిందకి పడిపోతుంది. సో ఒక్కసారి చూసుకోండి, మీ చర్మాన్ని టైట్ చేసే ఏమైనా ప్రయత్నాలు చేయండి. సో ఎలా చేయొచ్చు మీ చర్మాన్ని టైట్ అనేది ఏంటంటే, మాయిశ్చరైజర్ క్రీమ్స్ అప్లై చేయడం. నార్మల్ స్కిన్ ఎక్కడైనా చూడండి, రింకిల్స్ రాకుండా మనం ఏజ్ రాకుండా ఉండాలి అంటే అక్కడ స్కిన్కి మనం మాయిశ్చరైజర్స్ రాస్తాం, ఎనీ మాయిశ్చరైజర్ క్రీమ్స్ రాస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా చుట్టూ కూడా స్కిన్ అంతటికి మంచి హైడ్రేషన్ ఉన్న మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ డెర్మటాలజీ వాళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి. సో అండర్ డాక్టర్ సలహా ప్రకారం అవి వాడండి. సో అదొక్కటే కాకుండా స్కిన్ బాగుండాలంటే ఇంటర్నల్గా కూడా మీకు మంచి హైడ్రేషన్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. మనకు తెలుసు ఎక్కడ స్కిన్ బాగుండాలన్నా మంచి హెల్దీ ఫుడ్, మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ తీసుకోవాలి. దాంతోపాటు వాటర్ బాగా తాగాలండి. అప్పుడే స్కిన్ అనేది హైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధమైన పద్ధతులు, ఆహారపు అలవాట్లు చేస్తూ లోకల్గా మనం సూపర్ఫిషియల్గా క్రీమ్స్ రాసుకోవాలి. అలా కాకుండా స్కిన్తో పాటు వెనకాల ఆ యొక్క రొమ్ముని పట్టి ఉంచేది మజిల్స్, చెస్ట్ మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ చెస్ట్ మజిల్స్ని మీరు టైటన్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి? ఎక్సర్సైజ్. ఆ చెస్ట్ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ మీరు ఫిజియోథెరపిస్ట్ని అడిగినా చెప్తారు, లేదా జిమ్కి వెళ్ళినా చెప్తారు. ఆ ఎక్సర్సైజెస్ కంపల్సరీ డైలీ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే, బ్రెస్ట్కి, రొమ్ముకి సపోర్ట్ బాగా ఇచ్చే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వితౌట్ సపోర్ట్ చేసినట్టయితే అవి ఇంకా సాగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ పాటించి చూడండి. ఇవన్నీ పాటించినా మీకు ఇంకా అది జెనెటికల్గా కొంతమందికి ఏంటంటే ఎంత పాటించినా సాగిపోతుంటాయి. అలాంటప్పుడు స్కిన్ లిఫ్టింగ్ అనేది ప్రొసీజర్ ఉంటుందండి. ఆ స్కిన్ని కొంచెం ఎక్సెసివ్ స్కిన్ కట్ చేసి పైకి లాగి పెడతారనమాట. సో ఈ సర్జరీ అయితే వీటన్నీ ఫెయిల్ అయినప్పుడు లాస్ట్ ఆప్షన్ కింద మరీ ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు, ఆనందలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 7వ నెల. ఈ నెలలో స్కానింగ్కి వెళ్ళాను. నా కడుపులో బేబీ బరువు 250 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది అన్నారు. 7వ నెలలో బేబీ బరువు అంతే ఉంటుందా, లేక నేను సరిగా తినకపోవడం వలన బేబీ బరువు తక్కువగా ఉందా? ఈ విషయంలో సరైన సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆనందలక్ష్మి గారు, ఇప్పుడు 7th మంత్ అన్నారు. నార్మల్గా అండి 7th మంత్ అంటే మా లెక్క ప్రకారం 28 వారాలు. సో 28 వారాలంటే మా లెక్క ప్రకారం 7th అయిపోయి 8th వస్తుంది. ఆ టైంకి బిడ్డ బరువు 1 kg వరకు ఉంటుందండి, 1000 grams ఉంటుంది. సో మీది ఇంకా 24 వీక్స్ 22 వీక్స్ ఉండుంటుంది. సో అందుకని 250 grams ఉంది. కాబట్టి ఒకవేళ ఉండాల్సిన దానికన్నా ఒక 100-200 grams తక్కువ ఉన్నట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. సో దీనికి కారణం ఏంటి IUGRకి అనేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏమైనా మీరు వెయిట్ పెరగట్లేదా, పోషకాహార లోపం ఏమైనా ఉందా, మీరు సరైన ఫుడ్ తీసుకోలేకపోతున్నారా, మీ బరువు తక్కువగా ఉందో చూసుకోండి, అక్కడ ఇంప్రూవ్ చేసుకోండి. సో అదైన తర్వాత మీరు తీసుకున్న ఆహారం మీ బిడ్డకి వెళ్ళాలంటే ఆ యొక్క మాయ ద్వారా వెళ్తుంది. సో మాయలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. అంటే ఏదైనా డయాబెటీస్ కానీ, లేకపోతే BP ఉండడం కానీ, లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండడం కానీ, ఆ మాయలో మనకి డోప్లర్ స్టడీ ద్వారా ఆ బ్లడ్ వెజల్స్లో ఫ్లో ఎలా ఉందో తెలుస్తుంది. సో ఆ డోప్లర్ స్టడీ చేసుకోండి ఒకసారి. అది కనుక బాగున్నట్టయితే మీరు మంచి ఫుడ్, మంచి కొంచెం సప్లిమెంటేషన్, కొంచెం అవన్నీ ARG అంటూ ఉంటాం అన్నమాట. ఆర్జినిన్ అని శాషెట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అవేంటంటే బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటివి ఇవ్వడము నార్మల్ వాళ్ళకన్నా ఇలా ఉన్నప్పుడు అవి ఇస్తూ ఉంటాం. సో అవన్నీ వాడుతూ మంచి వాటర్ తాగుతూ ఫుడ్ తీసుకుంటూ చూడండి. ఏదైనా ఇతర కారణాలు ఉన్నట్టయితే వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎవ్రీ 2 వీక్స్కి డోప్లర్ స్టడీ, NST స్టడీలు చేయించుకోండి. అన్నీ బాగున్నంతసేపు మీ బిడ్డ బరువు అనేది బాగానే పెరుగుతూ ఉంటుంది.
ఒకవేళ డోప్లర్లో ప్రాబ్లం ఉండి ఎన్నిసార్లు స్కాన్ చేసి బిడ్డ బరువు పెరగట్లేదు అని మీ నుంచి బేబీకి మొత్తం బ్లడ్ సప్లై ఆగిపోయింది అన్నప్పుడు ఈ యొక్క బేబీ లంగ్ మెచ్యూరిటీకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి. అవి ఇచ్చి తర్వాత డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మీరు ఏం చేయాలో అది చేసి సరైన డాక్టర్ని సంప్రదించినట్టయితే మీరు మీ బిడ్డ ఇద్దరు కూడా సేఫ్గా ఉండడం జరుగుతుంది. బిడ్డ జన్మించటం ఆషామాషి వ్యవహారం కాదు. స్త్రీ సమ్మతితో అన్ని రకాలుగా ఆలోచించి గర్భధారణకు నిర్ణయం తీసుకున్నాక గానీ మోపకూడని బాధ్యత గర్భధారణ. తాను అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జరగవలసిన పని. కానీ చాలా చోట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పురుషాధిక్యం ముందు స్త్రీ పునరుత్పత్తి హక్కులు రెక్కలు తెగిన పక్షులయ్యాయి. ఇటువంటి సమయంలో స్త్రీలు అధైర్యపడకుండా తమకు తెలిసిన డాక్టర్ను సంప్రదించి వారి సలహాలను తీసుకోవాలి. ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సుమిత్ర గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 33 సంవత్సరాలు. నాకు 6 నెలల క్రితం పెళ్ళయింది. మేమిప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే నేను ఈ మధ్య ఫెర్టిలిటీ మానిటరింగ్ డిజిటల్ కిట్ గురించి విన్నాను. ఈ కిట్ వాడటం వల్ల తొందరగా కన్సీవ్ అవ్వచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా? ఈ కిట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది తెలియజేయండి అని అడుగుతున్నారు. సుమిత్ర గారు, మీకు 33 సంవత్సరాలు అని చెప్తున్నారు. మీరు పెళ్ళై 6 నెలలు అని అంటున్నారు. డెఫినెట్గా మీకు ఇది హై టైం అండి కన్సీవ్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీకి. అంటే మీకు 25 సంవత్సరాల తర్వాత నుంచి అండం క్వాలిటీ అన్నది తగ్గుతూ ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత అండం క్వాలిటీ అన్నది ఇంకా మనకి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ LH మానిటరింగ్ కిట్స్ ఏంటి అంటే మనకి యూరిన్ కిట్స్ అండి అవి. అందులో ఏంటి అంటే మనకి LH అంటే లూటినైజింగ్ హార్మోన్ అన్నది ఒకటి మనకి అండం విడుదలయ్యే 24 hours టైంలో మనకు అది పీక్ లెవెల్స్కి వెళ్తుంది అనమాట. సో అది పీక్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు అది కనుక మీ కిట్లో అది ఉంది అన్నట్టు కనుక మీకు మార్కింగ్స్ కనుక వస్తే ఆ టైంలో అండం అన్నది విడుదల అవ్వడానికి సంకేతం అనమాట. సో ఆ టైంలో కనుక భార్యాభర్తలు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కనుక కలుసుకుంటే, అంటే ఫ్రమ్ 12th డే ఆర్ కొందరికి ఏంటంటే అండం అన్నది 10th డేకే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 10th నుంచి 20th డే ఎప్పుడన్నా అండం అన్నది విడుదల అవుతుంది. సో అలా ఆల్టర్నేట్ డేస్ కనుక మీరు కలుసుకుంటే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు 33 years అంటే కొంచెం పెళ్ళి లేట్గా అయినా కూడా మీరు తొందరగా ప్లాన్ చేయడం అన్నది ఒక మంచి విషయం అండి. కీప్ గోయింగ్. డాక్టర్ గారు, అన్నపూర్ణ గారు ఇలా అడుగుతున్నారు. నాకు నెల క్రితం డెలివరీ అయింది. డెలివరీ అయిన 4 వారాల తరువాత పసుపు రంగులో వచ్చిన బ్లీడింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ ఎరుపు రంగులో అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? పొత్తి కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది మామూలేనా లేక ఏదైనా భయపడాల్సిన సమస్య? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అన్నపూర్ణ గారు, మీకు డెలివరీ అయ్యి 4 వారాలు అయిపోయింది అంటున్నారు. మీకు డెలివరీ అయినాక 4 వారాల్లో వచ్చే వెజైనల్ బ్లీడింగ్లో మనకి 3 types ఉంటాయి అన్నమాట. దాన్ని మనం లోకియా అంటాము. లోకియా రుబ్రోజా, లోకియా ఆల్బోజా, లోకియా సీరోజా. అంటే రక్తం నుంచి, అంటే మన గర్భసంచి లోపల ఉన్న లేయర్స్ ఏవేవైతే ప్రెగ్నెన్సీలో మనకి ప్రిపేర్ అవుతాయో అవన్నీ పొర వైజ్గా మనకి మొత్తము పడిపోయి లాస్ట్కి నీరులాగా వచ్చేసి మొత్తం యూట్రస్ లోపల హీలింగ్ అన్నది జరుగుతుంది అనమాట. సో లోకియా రుబ్రోజా అంటే ఎరుపుగా, ఆల్బోజా అంటే తర్వాత తెల్లగా, సీరోజా అంటే తర్వాత మీరు అన్నట్టు పసుపు రంగులో స్ట్రా కలర్ ఫ్లూయిడ్ అంటాము. అదే లోకియా సీరోజా అమ్మ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎరుపు రంగులో వచ్చింది అంటున్నారు. సో అది సహజంగా మీకు స్టార్ట్ అయిన మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. మీకు పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నది అది ఇండికేషన్. సో మీరు పాలు ఇస్తున్నా కూడా పీరియడ్స్ రావడం అన్నది నార్మల్, పాలు ఇస్తూ కూడా పీరియడ్స్ రాకపోవడం అన్నది కూడా నార్మలే. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అంటే కొన్నిసార్లు ఇట్లా బ్లీడింగ్ అయినా కూడా అండం విడుదల అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అన్నవి మళ్ళీ ఉంటాయి. సో మీరు ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ప్రెగ్నెంట్ అవ్వకుండా, ఒకవేళ కనుక మీరు భార్యాభర్తలు కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ రాకుండా మీరు ఏదన్నా కాంట్రసెప్షన్ లైక్ బ్యారియర్ కాంట్రసెప్షన్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ అట్లా మీరు తీసుకొని జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. ఈ స్ట్రా కలర్ ఫ్లూయిడ్ బ్లీడింగ్ అన్నది మీరేం పెద్దగా పట్టించుకోవద్దు. పొత్తి కడుపులో నొప్పిగా కూడా ఉంది అని అంటున్నారు. ఆ నొప్పి ఏంటి అంటే మీకు మన చేతి సైజు ఉన్న గర్భసంచి మీకు ఇంతగా అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో అది మళ్ళీ ఇంత సైజు నుంచి డెలివరీ అవ్వగానే ఇంత అవుతుంది. ఇంత నుంచి మనకి ఇంత నారింజకాయ సైజు రావడానికి కొంచెము గర్భసంచి అనేది రిట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అది అలా రిట్రాక్ట్ అయ్యేటప్పుడు వచ్చే పెయినే
మీరు పొత్తి కడుపులో నొప్పి అని అనుకుంటున్నారు. దానికి ఏమి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి మెఫ్టాల్ స్పాజ్ కానీ లేకపోతే సింపుల్ డోలో వేసుకున్నా కానీ అలాంటి నొప్పులు తగ్గిపోతాయి. ప్రతి స్త్రీకి ప్రసవం అనేది పునర్జన్మ లాంటిదని అంటారు. ఇంతకు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖప్రసవం కావడాన్ని విశేషంగా చెప్పుకునేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. సామాన్యుల ముంగిట్లో వైద్యం అందుబాటులో ఉంది. దీంతో ప్రసవం అంటే భయపడే పరిస్థితులను అధిగమించగలిగాం. కానీ కొంతమంది స్త్రీలు ఈ సమయంలో మానసిక వేదనకు గురవుతున్నారు. అలాంటి వారు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చంటున్నారు నిపుణులు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.